స్త్రీ మళ్ళీ ఆ చెట్టు వైపు చూస్తుంది. ఇప్పుడు ఆమె ఒకేసారి 3 విషయాలను చూస్తుంది. ఆ పండు ఆహారానికి మంచిది మరియు శరీరం దానిని కోరుకుంటుంది. అది కంటికి ఇంపైనది, చూపు దానిపై నిలిచిపోయింది. సర్పం వాగ్దానం చేసినట్లే అది ఆమెను జ్ఞానవంతురాలిని చేయగలదు. మరియు దేవుడు దాచిపెట్టిన దాన్ని హృదయం కోరుకుంటుంది. ఆమె పండు తీసుకుంటుంది. ఆమె తింటుంది. ఆమె ఆదాముకు కూడా కొంచెం ఇస్తుంది. అతను ఆమె చేతి నుండి తీసుకుంటాడు. అతను కూడా తింటాడు. ఒక క్షణం ఏమీ జరగదు. మెరుపు లేదు, భూకంపం లేదు. కేవలం 2 వ్యక్తులు చెట్టు కింద నిలబడి ఉన్నారు. అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. వారు ఒకరినొకరు చూసుకుంటారు మరియు మొదటిసారి తాము దిగంబరులమని గమనిస్తారు. సర్పం వాగ్దానం చేసిన జ్ఞానం వచ్చింది. అది వారు బట్టలు లేకుండా ఉన్నారనే తెలివి.